కాంగ్రెస్ పాలనలో ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ పరుగులు తీస్తున్నది. జెట్ స్పీడ్తో రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతోంది. సొంత ఆదాయం నత్తకే నడక నేర్పుతున్నది. అయితే రోజువారీ ఖర్చులకు గాను పాలకులకైతే అప్పులు దిక్కవుతున్నాయి. రాష్ట్ర అధ్వానపు ఆర్థిక పరిస్థితికైతే తాజా కాగ్ నివేదిక అద్దం పడుతున్నది. రాష్ట్ర అప్పులు జెట్ స్పీడ్ రాకెట్లా దూసుకుపోతున్నాయి. సొంత ఆదాయమేమో నత్తకే నడక నేర్పుతోంది. జులై నెలాఖరు నాటికే ప్రభుత్వం చేసిన అప్పులు వార్షిక బడ్జెట్ అంచనాల్లో దాదాపు 37.5% మేరకు చేరినట్లు సిఏజీ విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓవైపు రెవెన్యూ లోటు, మరోవైపు ఆర్థిక లోటుల నడుమ మొదటి త్రైమాసికంలో రాష్ట్ర మూలధన వ్యయం కూడా పెద్ద ఆశాజనకంగా ఏం లేదన్న సంగతి తేటతెల్లమవుతోంది. వార్షిక లక్ష్యంలో ఇది కేవలం 13.92కి పరిమితమైంది. ఏతావాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన జూన్ నెల స్టాటిస్టిక్స్ తో తేలిందేంటయ్యా అంటే సొంత ఆదాయం కుంటుపడడంతో రోజువారీ వ్యయాల కోసం సైతం సర్కారుకు అప్పులే దిక్కవుతున్నాయని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధికంగా రుణాలపైనే ఆధారపడినట్లు వెల్లడైంది. జూన్ నెలాఖరు వరకు ప్రభుత్వం చేసిన అప్పులు వార్షిక బడ్జెట్ అంచనాల్లో దాదాపు 37.5%కి చేరాయి. కాగా ఖజానా మెరుగుపడడానికి సర్కారు చేపడుతున్న చర్యలు అంతగా ఫలితాలనిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. గత ఏడాది రాబడితో పోలిస్తే అంచనాకు భిన్నంగా ఈసారి అది స్వల్ప మోతాదులో అధికంగా నమోదైంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో ప్రభుత్వం 21,912 కోట్ల రుణాలు, ఇతర అప్పులను సమీకరించింది. ఇది 58,458 కోట్ల వార్షిక బడ్జెట్ అంచనాలో 37.5%. గత ఏడాది నమోదైన 37.52%కి సరిగ్గా సమానం. ఇదిలా ఉంటే మొదటి త్రైమాసికంలో ఖజానాకు 42,525 కోట్ల ఆదాయం సమకూరింది. 2026-27 బడ్జెట్ అంచనా 2,41,000 కోట్లతో ఇది 17.63%. మరోవైపు గత ఏడాది 16.2%తో పోలిస్తే ఈ శాతం స్వల్పాధికం. అయితే ఈ గణాంకాల ద్వారా ఆదాయ సమీకరణలో స్వల్ప మెరుగుదల కనిపించినప్పటికీ వ్యయాల కోసం మాత్రం సర్కార్ నిరంతరాయంగా రుణాలపైనే ఆధారపడుతుండడం గమనార్హం. ఇక పన్నుల ద్వారా ప్రభుత్వ రంగానికి 38,447 కోట్లు సమకూరాయి. కాగా జీఎస్టీ, అమ్మకపు పన్ను, స్టాంపు డ్యూటీల ద్వారా ఫస్ట్ క్వార్టర్లో మంచి కలెక్షన్లు నమోదయ్యాయి. కానీ కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి లభించే వాటా వార్షిక అంచనాలలో 23.85% నుంచి 15.68% పడిపోయింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, కేంద్ర గ్రాంట్ కూడా బడ్జెట్ అంచనాల్లో వరుసగా 7.55%, 5.71% దగ్గరే ఆగిపోయాయి. ఆర్థిక ఒత్తిడి ప్రభావం సర్కారీ వ్యయాలపైన పడిన ఆనవాళ్లను సీజీఐ నివేదిక గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. ఈ త్రైమాసికంలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 58,815 కోట్లతో బడ్జెట్ అంచనాల్లో 23.38%గా ఉంది. ఈ త్రైమాసికంలో 7,778 కోట్లు వడ్డీ చెల్లింపుల రూపంలో ఖర్చయ్యాయి. వార్షిక కేటాయింపుల్లో ఇది 36.51%. పెన్షన్ల వ్యయం ఈసారి బడ్జెట్ అంచనాల్లో దాదాపు సగానికి చేరుకొని 49.6%గా, సబ్సిడీలపై వ్యయం 38.42%గా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఈసారి మూలధన వ్యయం 6,579 కోట్లుగా ఉంది. కాగా బడ్జెట్ పెట్టుకున్న వార్షిక లక్ష్యంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 13.92% మాత్రమే పరిమితమైంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 12,289 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. అదే సమయంలో 21,919 కోట్లకు చేరుకున్న రాష్ట్ర ఆర్థిక లోటు ఫస్ట్ క్వార్టర్లో ప్రభుత్వం తీసుకున్న నికర రుణాలకు సమానంగా ఉంది. టోటల్గా రెవెన్యూ వసూళ్లలో కొంత మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ ఈ ఏడాది తొలి 3 నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం అప్పులే అన్న సంగతిని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లేటెస్ట్ ఫిగర్ స్పష్టం చేస్తున్నాయి. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూతో పోలిస్తే డెట్ సూచి జెట్ స్పీడ్ గా రేజ్ అవుతుందన్నది సిఏజీ జూన్ రిపోర్ట్ అవుట్కమ్. ఆర్థిక పరిభాషలో ఇది పొంచి ఉన్న ప్రమాదానికి సంకేతమన్నది ఆర్థిక రంగ నిపుణుల విశ్లేషణ.